హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్టీ మూవీస్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సలార్ పార్ట్ 2 రిలీజ్ డేట్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్, ఎన్టీఆర్ దేవరా టీజర్ రిలీజ్ డేట్. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయ్యి ఆల్మోస్ట్ 2 years. అప్డేట్స్ మాత్రం ఏమీ లేవు. అప్పుడప్పుడు ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ రామ్ చరణ్ గారి బర్త్డే కూడా ఎలాంటి టీజర్ రాలేదు. ఇప్పుడు కూడా మనకి రీసెంట్గా ఒక సాంగ్ వస్తుందని చెప్పారు. ఆ సాంగ్ కూడా లాస్ట్ మినిట్లో పోస్ట్ పోన్ అయింది. మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. శంకర్ గారు ఇప్పుడు టోటల్గా ఇండియన్ 2 మూవీ రిలీజ్ డేట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రీసెంట్గా ఇండియన్ 2 నుంచి టీజర్ వచ్చింది. అది విఎఫ్ఎక్స్ పరంగా అండ్ లార్జ్ స్కేల్ పరంగా బాగానే అనిపించింది. ఇండియన్ 2 రిలీజ్ డేట్ May 2024. రీసెంట్గా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు గారిని చాలా క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూవర్స్. దిల్ రాజు క్లారిటీగా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సాంగ్స్, ట్రైలర్స్, టీజర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది అని క్లారిటీగా చెప్పాడు. మరి సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 2025 అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2024 గేమ్ చేంజర్ మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇదైతే కన్ఫర్మ్ కాలేదు. దిల్ రాజు గారు రీసెంట్ గానే చెప్పారు ఇంటర్వ్యూలో. మరి శంకర్ గారు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు? ఆయన డైరెక్ట్ చేస్తున్న ఇండియన్ 2 కూడా 2024లోనే ఉంది. 2 మూవీస్ ఒకటే ఇయర్లో రిలీజ్ చేస్తారా చేయరా అనేది కూడా ఒక పెద్ద డిసిజనే. బట్ రామ్ చరణ్ గారు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చెప్పారంటే దిల్ రాజు గారికి అండ్ శంకర్ గారికి 2024లో పక్కా నా మూవీ రావాలి అని. సో హోప్ చేద్దాం మనమైతే 2024లోనే వస్తుందని. అండ్ ద మోస్ట్ అవైటెడ్ దేవరా టీజర్. December 2nd వీక్లో దేవరా టీజర్ వస్తుందని చాలా మంది చెప్పారు. నేను కూడా ఒక వీడియోలో చెప్పా. బట్ మనకి కళ్యాణ్ రామ్ గారు డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డిసెంబర్లో టీజర్ రావట్లేదు. విఎఫ్ఎక్స్కి అండ్ దాని CGI వైస్కి చాలా టైం పడుతుంది. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్ని క్రియేట్ చేస్తున్నాం, కొంచెం వెయిట్ చేయండి, అంతా వర్క్ జరుగుతూనే ఉన్నాయని క్లారిటీగా చెప్పాడు. సో ఆల్మోస్ట్ మనకి దేవరా టీజర్ జనవరి సంక్రాంతి టైంలో లేదా సంక్రాంతి కంప్లీట్ అయిన తర్వాత గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి సంక్రాంతి టైంలో. ఆ మూవీస్ మధ్యలో టీజర్ వచ్చే ఛాన్సెస్ 50% మాత్రమే ఉన్నాయి. సో ఈ మూవీస్ అన్ని రిలీజ్ అయిన తర్వాత సంక్రాంతి కంప్లీట్ అయిన తర్వాత జనవరి 2nd వీక్ ఆర్ 3rd వీక్ టీజర్ వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. బట్ దేవరా టీం వాళ్ళు టీజర్ అండ్ విఎఫ్ఎక్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎగ్జాక్ట్ డేట్ చెప్పబోతున్నారు. అనవసరంగా డేట్స్ చెప్పి ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెంచడం అనవసరం అని సలార్ టీం వాళ్ళలాగా వీళ్ళు మాత్రం కేర్ తీసుకొని కరెక్ట్గా వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం చెప్పడానికి వెయిట్ చేస్తున్నారంట. సో మనకి తప్పకుండా జనవరి 3rd వీక్, 2nd వీక్ లేదా ఫిబ్రవరి 1st వీక్లో దేవరా నుంచి టీజర్ వస్తుంది. అండ్ మార్క్ మై వర్డ్స్, టీజర్ మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోస్టల్ వరల్డ్లో ఆ విఎఫ్ఎక్స్, CGI వర్క్స్, ఆ వాటర్ ఫైట్స్, ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము దేవరా మూవీలో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సలార్ పార్ట్ 2 రిలీజ్ డేట్. సలార్ శౌర్యాంగ పర్వం పార్ట్ 1 సీజ్ ఫైర్, పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. ఈ శౌర్యాంగ పర్వంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, పార్ట్ 1లో వచ్చిన డౌట్స్, కన్ఫ్యూజన్స్ అన్ని పార్ట్ 2లో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దేవా, వరద ఎందుకు ఎనిమీస్ అయ్యారు అనేది పార్ట్ 2లో చూపిస్తారు. ఎనిమీస్ అయిన తరువాత అసలు ఏం జరుగుతుంది, కాన్సార్ తలరాత మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం వల్ల అని ఒక ట్యాగ్ లైన్ తోని ట్రైలర్ ఎండ్ అవుతుంది. మూవీలో కూడా అదే ఎండింగ్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ తర్వాత పార్ట్ 2 ఏమవుతుంది, అసలు ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ఎవ్రీ వన్లో బిల్డ్ అవుతుంది. సో అలాంటి పార్ట్ 2 కోసం వెయిట్ చేయని వాళ్ళే లేరు. ఈ పార్ట్ 2లో ఏముండబోతుంది అనే దానికి స్టోరీ డిస్కషన్తో ఒక లాంగ్ వీడియో చేయబోతున్నా. అది మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తే ఈ రోజు వరకులోనే. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు పార్ట్ 2 మీద క్లారిటీ వస్తుంది, ఎలాంటి క్యారెక్టర్స్ ఉండబోతున్నారు. అండ్ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది పార్ట్ 2లో. సలార్ దేవా క్యారెక్టరే కింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పాలిటిక్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీని పక్కకు పడేయడం వల్ల. అండ్ ఒక 2 డిఫరెంట్ ట్రైబ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సలార్ పార్ట్ 2లో. శౌర్యాంగ పర్వం, వరద అండ్ ఇంకో ట్రైబ్ కూడా ఉంది. ఈ 3 ట్రైబ్ల వద్దనే మూవీ మొత్తం నడుస్తుంది. మరి దేవా కింగ్ అవుతాడా, ప్రిన్స్ అవుతాడా, అసలు ఏం జరగబోతుంది అనే దాని మీద లాంగ్ వీడియో వేసి మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు లేదా రేపు మార్నింగ్ వరకు ఆ వీడియో వచ్చేస్తుంది. సలార్ 2 ఎప్పుడు రాబోతుందంటే మనకి రీసెంట్గా వస్తున్న న్యూస్, ప్రశాంత్ నీల్ KGF 3 స్క్రిప్ట్ రెడీగా ఉంది. బట్ దాన్ని ఓకే చేసేది యష్ అండ్ విజయ్ కిర్గందర్ గారు. యష్ ఇప్పుడు టాక్సిక్ మూవీలో ఉన్నాడు. దాని తర్వాత రామాయణంలో రావణాసుర క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయబోతున్నారు. ఒక 2 years చాలా బిజీగా ఉంటాడు. ఈ టైంలో KGF చాప్టర్ 3 అయితే వచ్చే ఛాన్సెస్ లేవు. బట్ NTR 31 వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నాయి. NTR గారు దేవరా తర్వాత వార్ 2 ఉంది. వాటిలో ఒక కొంచెం రోలే ఉంటుంది. మామూలుగా
ఎక్కువ ఎలాంగేటెడ్ రోల్ కాదు అది. దాని తర్వాత వేరే మూవీస్ ఏమి అనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్ 31 ఉంది. ఆ మూవీలో వర్క్ చేసే ఛాన్సెస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి. అయితే ఇలా జరిగితే మనకి సలార్ 2 రావడానికి 4 to 5 years లేదా 6 to 7 years పడుతుంది. మరి ప్రశాంత్ నీల్ సలార్ 2 ఫస్ట్ రిలీజ్ చేస్తారా లేదా ఎన్టీఆర్ 31 మీద వర్క్ స్టార్ట్ చేస్తే మాత్రం సలార్ 2కి చాలా టైం పడుతుంది. 4 to 5 years పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. క్లారిటీ అయితే రాలేదు. సలార్ పార్ట్ 1 ఇప్పుడే రిలీజ్ అయింది. థియేటర్స్లో బాగానే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. Day 1 హైయెస్ట్ 178.7 crores. 2023 బిగ్గెస్ట్ ఓపెనర్ మూవీ. ఇవన్నీ మళ్ళీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అండ్ మూవీ రిలీజ్ కాకముందు ప్రశాంత్ నీల్ ఒక మాట అన్నాడు, పార్ట్ 2 అనేది ఈ మూవీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. మరి ఎలా డిసైడ్ అవుతాడు, ఎన్టీఆర్ 31 తీస్తాడా, KGF చాప్టర్ 3 తీస్తాడా, సలార్ 2 తీస్తాడా అనేది ఆయన డిసిజన్. అండ్ ప్యూర్గా హీరోస్ టైంని బట్టి ప్రభాస్ గారు ఇప్పుడు స్పిరిట్ మూవీ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. సలార్ తర్వాత రాజా డిలక్స్ ఉంది, కల్కి ఉంది, అండ్ ఇంకో మూవీ కూడా అనౌన్స్ చేయబోతున్నారు తొందరలోనే. అది ఏ డైరెక్టర్తోనో కూడా ఇంకా క్లారిటీ లేదు, బట్ ఒక మూవీ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఈ లైనప్లో మరి సలార్ 2 వస్తుందా లేదా అనే క్లారిటీ ఎవ్వరికి లేదు. ఇంకో కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. సలార్ ఫుల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత జనవరి టైంలో లేదా ఒక డిసెంబర్ ఎండింగ్ టైంలో మనకి సలార్ 2 ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇస్తారు తప్పకుండా ప్రశాంత్ నీల్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. బట్ పార్ట్ 2 కోసం అయితే ఇండియా వైడ్గా కాదు, వరల్డ్ వైడ్గా ఎవ్రీ1 ఆర్ వెయిటింగ్. మీరు కూడా సలార్ పార్ట్ 1 చేశాక పార్ట్ 2 ఎలా ఉండబోతుందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఎవరు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారో కూడా చూద్దాం. లైక్ కూడా చేయండి వీడియోని, అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.